ఓం శాంతి. మురళీ డేట్ 29/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, నేనొచ్చింది పిల్లలకి జ్ఞానం అనే 3వ నేత్రాన్నివ్వటానికి. ఈ జ్ఞాన నేత్రం ద్వారానే మనం సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఆత్మగా భావించండి, కానీ పరమాత్మగా భావించకండి అని బాబా మనందరికీ చెప్పారు. స్వయాన్ని ఆత్మ అనుకొని బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలన్నీ వినాశనమవుతాయి, ముక్తిధామానికి వెళ్ళిపోతారు. స్వయాన్ని పరమాత్మ అనుకున్నట్లయితే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి? ఇటువంటి విషయము ధైర్యంగా ఇతరులకు అర్థం చేయించాలి. అర్థం చేయించే అభ్యాసం కూడా ఉండాలి. ఈ పాత ప్రపంచము ఇప్పుడు అంతం కానున్నది, కాబట్టి దీన్ని సన్యసించాలి. అంటే ప్రపంచాన్ని వదిలి ఎక్కడకు వెళ్ళేది లేదు. ఈ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. నిర్వాణ ధామానికి వెళ్ళటానికి పూర్తిగా పావనంగా అవ్వాలి. రచన ఆది మధ్య అంతములను పూర్తి అర్థం చేసుకొని కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి. యథార్థమైన సేవాభావం అంటే ఏంటి? సదా ప్రతి ఒక్కరిపైన శుభ భావన, శ్రేష్ట కామనతో కూడిన భావం. సేవాభావం అనగా ప్రతి ఆత్మకు భావన ప్రమాణంగా ఫలమివ్వటం. సేవ అనగా ఏ ఆత్మకైనా ప్రాప్తుల ఫలాన్ని అనుభూతి చేయించటం. ఇటువంటి సేవలో తపస్య కూడా ఇమిడి ఉంటుంది. ఎక్కడైతే యథార్థ సేవా భావం ఉంటుందో అక్కడ తపస్య యొక్క భావం వేరుగా ఉండదు. ఏ సేవలోనైతే త్యాగము తపస్య ఉండదో అది కేవలం నామమాత్రంగా సేవ. త్యాగం తపస్య సేవ యొక్క కంబైన్డ్ రూపంతో సత్యమైన యథార్థ సేవాదారులుగా అవ్వండి. క్రోధ అగ్ని శాంతమవ్వాలి అంటే నమ్రత మరియు ధైర్యత గుణాన్ని ధారణ చెయ్యాలి. అప్పుడే క్రోధ అగ్ని శాంతమవుతుంది. ఎవరం మనందరం యథార్థ సేవాదారి ఆత్మలము. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీకు జ్ఞానం అనే 3వ నేత్రం ఇచ్చేందుకు బాబా వచ్చారు. దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్య అంతములను తెలుసుకుంటారు. ప్రశ్న: ఏ విషయాన్ని పులుల వంటి శక్తులు మాత్రమే చాలా ధైర్యంగా చెప్పగలుగుతారు? జవాబు: మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండే కానీ పరమాత్మగా భావించకండి అని బాబా తెలియచేస్తున్నారని. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని, మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారు. స్వయాన్ని పరమాత్మగా భావించినట్లయితే మీ వికర్మలు వినాశనం అవ్వవు అని పులుల వంటి శక్తులు మాత్రమే చాలా ధైర్యంగా ఈ విషయాన్ని తెలియచెయ్యగలుగుతారు.
అర్థం చేయించే అభ్యాసం కూడా కావాలి. పాట నేత్రహీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. ఆత్మిక స్మృతి యాత్రలో శ్రమ కనిపిస్తుందని పిల్లలు అనుభవం చేసుకుంటున్నారు. భక్తి మార్గంలో భ్రమించవలసి ఉంటుంది. అనేక రకాలైన జపతపాలు యజ్ఞాలు చేస్తూ శాస్త్రాలు మొదలైనవి చదువుతారు. కావుననే దానిని బ్రహ్మరాత్రి అని అంటారు. అర్ధకల్పం రాత్రి, అర్ధకల్పం పగలు. బ్రహ్మ ఒక్కరే ఉండరు కదా. ప్రజాపిత బ్రహ్మ ఉన్నట్లయితే మరి తప్పకుండా అతనికి అనేక మంది కుమారి కుమారులు కూడా ఉంటారు కదా. కానీ మనుష్యులకు ఈ విషయం తెలియదు. బాబానే పిల్లలకు జ్ఞానం అనే 3వ నేత్రాన్నిస్తారు. దాని ద్వారా మీకు సృష్టి ఆది మధ్యంత జ్ఞానం లభిస్తుంది. మీరు కల్పపూర్వం కూడా బ్రాహ్మణులుగా ఉన్నారు మరియు దేవతలుగా అయ్యారు. ఎవరైతే కల్పపూర్వం తయారయ్యారో వారే మళ్ళీ తయారవుతారు. మీరు ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందినవారు. మీరే పూజ్యులుగా మరియు పూజారులుగా అవుతారు. ఆంగ్లంలో పూజ్యులను వర్షిప్ వర్ది అని, పూజారులను వర్షిప్పర్ అని అంటారు. భారతదేశమే అర్ధకల్పం పూజారిగా అవుతుంది. ఒకప్పుడు పూజ్యులుగా ఉన్న మేమే ఇప్పుడు పూజారిగా అయ్యాము అని ఆత్మ అంగీకరిస్తుంది. పూజ్యుల నుండి పూజారులుగా మళ్ళీ పూజ్యులుగా అవుతారు. బాబా పూజ్యునిగా పూజారిగా అవ్వరు. ఆది సనాతన దేవి దేవత ధర్మానికి చెందిన భారతవాసులకు తమ ధర్మం గురించి ఇప్పుడేమీ తెలియదు. ఈ విషయాలను అన్ని ధర్మాల వారు అర్థం చేసుకోరు. ఈ ధర్మానికి చెందిన వారెవరైతే అందులోకి వెళ్ళిపోయారో వారే ఇక్కడికి వస్తారు. చాలా మంది ఇలా ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారు. శివుని పూజారులకు మరియు దేవతల పూజారులకు ఇది చాలా సహజం. ఇతర ధర్మాల వారు తల పట్టుకుంటారు. ఈ ధర్మం నుండి వేరే ధర్మంలోకి వెళ్ళిన వారికి ఈ విషయాలు టచ్ అవుతాయి. తద్వారా వారు వచ్చి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ ధర్మానికి చెందని వారు అంగీకరించరు. ఆర్య సమాజం నుండి కూడా చాలా మంది వచ్చారు. సిక్కులు కూడా వచ్చారు. ఆది సనాతన దేవి దేవత ధర్మం నుండి ఇతర ధర్మాలలోకి వెళ్ళిన వారు తప్పకుండా మళ్ళీ తమ ధర్మంలోకి రావలసి ఉంటుంది. వృక్షంలో కూడా అనేక శాఖలు ఉన్నాయి. మళ్ళీ వారు నెంబర్ వారీగా వస్తారు. శాఖలు ఉపశాఖలు వస్తూ ఉంటాయి. ప్రారంభంలో వారు పవిత్రంగా ఉన్న కారణంగా వారి ప్రభావం బాగా ఉంటుంది. ఈ సమయంలో దేవీ దేవత ధర్మపు పునాది లేదు. కావున మళ్ళీ దానిని స్థాపించవలసి ఉంటుంది. కాబట్టి అందరినీ సోదరీ సోదరులుగా చెయ్యవలసిందే.
ఒకే తండ్రి సంతానమైన మనమందరం సోదరులమే. మళ్ళీ మనం సోదరి సోదరులుగా అవుతాము. ఇప్పుడు మళ్ళీ కొత్త సృష్టి స్థాపన జరుగుతుంది. అందులో మొట్టమొదట బ్రాహ్మణులు ఉంటారు. కొత్త సృష్టి స్థాపనలో ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా కావాలి. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు వస్తారు. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞము అని కూడా అంటారు. ఇందులో ప్రజాపిత సంతానమైన బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. అతడు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఆది పిత. బ్రాహ్మణులు మొట్టమొదటి నెంబర్లోని వారు. ఆదం బీబీ యాడమ్ ఈవులను కూడా ఇతర ధర్మాలలో నమ్ముతారు. ఈ సమయంలో పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు. మీ స్మృతి చిహ్నాలలో అన్నింటికన్నా మంచి స్మృతి చిహ్నం దిల్వాడా మందిరం. కింద తపస్యలో కూర్చున్నారు, పైన రాజ్యాన్ని చూపించారు. ఇక్కడ మీరు చైతన్యంగా కూర్చున్నారు. ఈ మందిరాలు చివరిలో వినాశనమైపోతాయి, మళ్ళీ భక్తి మార్గంలో తయారవుతాయి. ఇప్పుడు మీరు రాజయోగం నేర్చుకుంటున్నారని, దీని ద్వారా మీరు కొత్త ప్రపంచంలోకి వెళతారు అని మీకు తెలుసు. అది జడ మందిరం, మీరు చైతన్యంగా కూర్చున్నారు. ముఖ్యమైన ఈ మందిరం యథార్థంగా చెయ్యబడింది. స్వర్గాన్ని ఎక్కడో అక్కడ చూపించాలి కాబట్టి పైన కప్పుపై చూపించారు. దీని గురించి మీరు బాగా అర్థం చేయించవచ్చు. భారతదేశమే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు భారతదేశం నరకంగా ఉంది అని చెప్పండి. ఈ ధర్మం వారు వెంటనే అర్థం చేసుకుంటారు. హిందువులు కూడా అనేక రకాల ధర్మాలలో వెళ్ళిపోయారు. వారిని బయటకు తీయటానికి మీరు ఎంతో కష్టపడవలసి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా తెలియచేస్తున్నారు అని చెప్పండి. ఇంకేమీ మాట్లాడకూడదు. ఎవరికైతే అభ్యాసం లేదో వారసలు ఏమీ మాట్లాడకూడదు. లేకపోతే వారు బీకేల పేరుని పాడు చేస్తారు. మీరు రాజ్యం గురించి నమ్మరు. మీరు ముక్తి ధామంలోకి వెళ్ళాలనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాని స్మృతి చెయ్యండి. అంతేకాని స్వయాన్ని పరమాత్మగా భావించకండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు వినాశనమవుతాయి మరియు మీరు ముక్తి ధామంలోకి వెళ్ళిపోతారు. మీకోసం ఈ మన్మనాభవ అనే మంత్రం చాలు అని ఇతర ధర్మాల వారికి తెలియచెయ్యాలి. కానీ ఆ విధంగా మాట్లాడటానికి ధైర్యం కావాలి. పులుల వంటి శక్తులే ఆ విధంగా సేవ చెయ్యగలరు. సన్యాసులు విదేశాలకు వెళ్లి వారిని ఇక్కడకు తీసుకువస్తారు. మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాము అని అంటారు. కాని వారికి తండ్రి గురించి ఏమీ తెలియదు.
బ్రహ్మతత్వాన్ని భగవంతునిగా భావిస్తూ దానిని స్మృతి చెయ్యమని అంటారు. ఒక పక్షిని పంజరంలో పెట్టినట్లుగా వారికి ఆ మంత్రాన్నిస్తారు. ఈ విధంగా అర్థం చేయించటానికి కూడా సమయం పడుతుంది. ప్రతి చిత్రం పైన శివ భగవాను వాచ అని వ్రాయమని బాబా తెలియచేశారు. దాత లేకుండా ఈ ప్రపంచంలోని వారందరూ అనాథులేనని మీకు తెలుసు. నీవే తల్లివి తండ్రివి అని పిలుస్తూ ఉంటారు. అచ్చా, మరి దాని అర్థమేంటి? మీ కృపతో అపారమైన సుఖం లభిస్తుంది అని ఏదో నామమాత్రంగా అంటారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని సర్వ సుఖాల కోసం చదివిస్తున్నారు. దానికోసమే మీరు పురుషార్థం చేస్తున్నారు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. పావన ప్రపంచము ఒక్కటే. అది కొత్త ప్రపంచమైన సత్యుగం. ఇక్కడ సతో ప్రధానులుగా ఒక్కరు కూడా ఉండే అవకాశం లేదు. సత్యుగంలో సతో ప్రధానులుగా ఉన్నవారే ఇప్పుడు తమో ప్రధానులుగా పతితులుగా అయిపోతారు. క్రీస్తు తర్వాత అతని ధర్మంలోకి వచ్చేవారు సతో ప్రధానంగా ఉంటారు కదా. వారి జనాభా ఎప్పుడైతే లక్షల్లో పెరుగుతుందో అప్పుడు యుద్ధాలు చేసుకొని రాజ్యాలు పొందేందుకు సైన్యాలు తయారు చేస్తారు. వారికి సుఖము తక్కువగా ఉంటుంది, దుఃఖము తక్కువగా ఉంటుంది. మీ వంటి సుఖం ఎవరికీ లభించదు. సుఖధామంలోకి వచ్చేందుకు మీరు ఇప్పుడు తయారవుతున్నారు. మిగిలిన ధర్మాలన్నీ స్వర్గంలోకి రావు. భారతదేశం ఎప్పుడైతే స్వర్గంగా ఉంటుందో అప్పుడు భారతదేశం వంటి పావన ఖండం ఒక్కటి కూడా ఉండదు. ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడే ఈశ్వరీయ రాజ్య స్థాపన జరుగుతుంది. అక్కడ యుద్ధాల విషయమే ఉండదు. యుద్ధాలు గొడవలు అన్ని తర్వాత ప్రారంభమవుతాయి. భారతవాసులు అంతగా పోట్లాడలేదు. పరస్పరం కొద్దిగా యుద్ధం చేసి విడిపోయారు. ద్వాపరయుగంలో ఒకరికొకరు ఆక్రమించుకుంటారు. ఈ చిత్రాలు తయారు చెయ్యటంలో కూడా చాలా బుద్ధి కావాలి. స్వర్గంగా ఉన్న భారతదేశం మళ్ళీ నరకంగా ఎలా అయ్యిందో వచ్చి అర్థం చేసుకోండి అని కూడా వ్రాయాలి. భారతదేశం సద్గతిలో ఉండేది, ఇప్పుడు దుర్గతిలో ఉంది. మళ్ళీ సద్గతిని పొందేందుకు బాబా ఒక్కరే జ్ఞానాన్నిస్తారు. మనుష్యులలో ఈ ఆత్మిక జ్ఞానం ఉండదు. ఇది కేవలం పరంపిత పరమాత్మలోనే ఉంటుంది. బాబా ఈ జ్ఞానాన్ని ఆత్మలకిస్తారు. మనుష్యులు మనుష్యులకే జ్ఞానాన్నిస్తారు. శాస్త్రాలను మనుష్యులు వ్రాశారు, వాటిని మనుష్యులు చదువుతారు. ఇక్కడ మిమ్మల్ని ఆత్మిక తండ్రి చదివిస్తారు. అలాగే ఇక్కడ ఆత్మలే చదువుతాయి. చదివేది ఆత్మనే కదా. అక్కడ వ్రాసేది మనుష్యులే, చదివేది మనుష్యులే.
పరమాత్మకు శాస్త్రాలు చదివే అవసరం లేదు. ఈ శాస్త్రాలు మొదలైన వాటి వల్ల సద్గతి లభించదు అని బాబా అంటారు. నేనొచ్చి అందరినీ తిరిగి తీసుకువెళతాను. ఇప్పుడు ప్రపంచంలో కోట్లాది మానవులున్నారు. సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అక్కడ 9 లక్షల మంది మనుషులు మాత్రమే ఉంటారు. వృక్షం చాలా చిన్నగా ఉంటుంది. మరి ఇన్ని ఆత్మలు ఎక్కడికి వెళతాయి? బ్రహ్మతత్వంలో కాని నీటిలో కాని లీనమవ్వలేదు కదా. ఆత్మలన్నీ ముక్తి ధామంలో ఉంటాయి. ప్రతి ఆత్మ వినాశనం లేనిదే. మీలో అవినాశీ పాత్ర రచింపబడి ఉంది. అది ఎప్పుడూ నశించదు. ఆత్మ వినాశనమవ్వదు. ఆత్మ ఒక బిందువు. నిర్వాణ ధామంలోకి ఎవరూ వెళ్ళరు. అందరూ ఇక్కడ పాత్రను అభినయించవలసిందే. ఎప్పుడైతే ఆత్మలన్నీ ఇక్కడకు వచ్చేస్తాయో అప్పుడు నేనొచ్చి అందరినీ తీసుకువెళతాను. అంతిమంలో బాబా పాత్ర ఉంటుంది. కొత్త ప్రపంచ స్థాపన, ఆ తర్వాత పాత ప్రపంచ వినాశనం. ఈ విషయాలు కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి. మీరు ఆర్య సమాజం వారికి వినిపించినట్లయితే వారిలో ఈ దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ విషయాలు టచ్ అవుతాయి. ఈ విషయాలు ఖచ్చితంగా సత్యమైనవి. పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతాడు? భగవంతుడు మనకు తండ్రి కదా. మరి అతడి నుండి మనకు వారసత్వం లభిస్తుంది అని అంటారు. కొందరు ఆర్య సమాజులు కూడా మీ వద్దకొస్తారు కదా. వారినే శాంప్లింగ్ అని అంటారు. మీరు అర్థం చేయిస్తూ ఉండండి. మీ కులానికి చెందిన వారెవరైతే ఉంటారో వారు వచ్చేస్తారు. భగవంతుడైన తండ్రి ఒక్కరే పావనంగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తారు. భగవాను వాచ నన్నొక్కడినే స్మృతి చెయ్యండి. నేను పతిత పావనుడను. నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు ముక్తిధామానికి వచ్చేస్తారు. ఈ సందేశం అన్ని ధర్మాల వారికి చెందింది. దేహపు సర్వ ధర్మాలను వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయిపోతారు. నేను గుజరాతీని, నేను ఫలానాను, వీటన్నిటినీ వదలండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. బాబాను స్మృతి చెయ్యండి. ఇదే యోగ అగ్ని. చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అందరూ అర్థం చేసుకోలేరు. నేనొక్కడినే పతిత పావనుడని అని బాబా అంటారు. మీరందరూ పతితులు. నిర్వాణ ధామంలోకి కూడా పావనులుగా అవ్వందే ఎవ్వరూ వెళ్ళలేరు. రచన ఆది మధ్య అంతములను కూడా అర్థం చేసుకోవాలి. పూర్తిగా అర్థం చేసుకోవటం ద్వారా ఉన్నత పదవిని పొందుతారు.
భక్తి కొద్దిగా చేసి ఉంటే జ్ఞానం కూడా కొద్దిగానే అర్థం చేసుకుంటారు. చాలా భక్తి చేసినట్లయితే ఎక్కువ జ్ఞానాన్ని తీసుకుంటారు. బాబా ఏవైతే వినిపిస్తారో వాటిని ధారణ చెయ్యాలి. వానప్రస్థులకు ఇది ఇంకా సహజం. వారు గృహస్థ వ్యవహారాల నుండి అతీతంగా ఉంటారు. 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థ అవస్థ ఏర్పడుతుంది. అప్పుడే గురువుల వద్దకు వెళతారు. ఈ రోజుల్లో బాల్యంలోనే గురువుల వద్దకు వెళుతారు. వాస్తవానికి మొట్టమొదట తండ్రితో, ఆ తర్వాత శిక్షకునితో, ఆ తర్వాత 60 సంవత్సరాలు నిండిన తర్వాత గురువుతో పాలనను పొందుతారు. ఒక తండ్రి మాత్రమే సద్గతి దాత. ఈ గురువులెవ్వరూ సద్గతి దాతలు కారు. ఇవన్నీ డబ్బు సంపాదించుకునేందుకు యుక్తులు. అందరికీ సద్గతినిచ్చే సద్గురు ఒక్కరే. నేను మీకు సర్వ వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తాను. ఇదంతా భక్తి మార్గపు సామగ్రి. వీటి వల్ల మెట్లు దిగవలసి ఉంటుంది. జ్ఞానం తర్వాత భక్తి, ఆ తర్వాత మళ్ళీ భక్తిపై వైరాగ్యం. ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడే భక్తి పైన వైరాగ్యం కలుగుతుంది. ఈ పాత ప్రపంచంపై మీకు వైరాగ్యం కలుగుతుంది. అంతేకాని ఈ ప్రపంచాన్ని వదిలి ఎక్కడకు వెళతారు? ఈ ప్రపంచమే వినాశనం కానున్నదని మీకు తెలుసు. కావున ఇప్పుడు మొత్తం ఈ ప్రపంచమంతటిని సన్యసించాలి. పవిత్రులుగా అవ్వకుండా ఇంటికి వెళ్ళలేరు. పవిత్రులుగా అయ్యేందుకు స్మృతి యాత్ర కావాలి. భారతదేశంలో రక్తపు నదులు ప్రవహించిన తర్వాత మళ్ళీ పాల నదులు ప్రవహిస్తాయి. విష్ణువుని కూడా క్షీరసాగరంలో చూపిస్తారు కదా. ఈ యుద్ధం ద్వారా ముక్తి, జీవన ముక్తుల ద్వారాలు తెరుచుకుంటాయని అర్థం చేయించటం జరుగుతుంది. ఎంతెంతగా పిల్లలైన మీరు ముందుకు వెళుతూ ఉంటారో అంతగా ఈ శబ్దం వ్యాపిస్తుంది. ఇక యుద్ధం ప్రారంభమయ్యేందుకు ఆలస్యం లేదు. ఒక్క నిప్పు రవ్వతో ఇంతకు ముందు ఎంత వినాశనం జరిగిందో మీకు తెలుసు. తప్పకుండా యుద్ధం చేస్తారు అని వారు కూడా భావిస్తారు. యుద్ధం అలా నడుస్తూనే ఉంటుంది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. మీకు కూడా కొత్త ప్రపంచం కావాలి కాబట్టి పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాలి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతం కానున్నది. కావున దీనిని సన్యసించాలి. ప్రపంచాన్ని వదిలి ఎక్కడకు వెళ్ళేది లేదు.
కానీ దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. రెండో పాయింట్, నిర్వాణ ధామంలోకి వెళ్లేందుకు పూర్తిగా పావనంగా అవ్వాలి. రచన ఆది మధ్య అంతములను పూర్తిగా అర్థం చేసుకుని కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి. వరదానం: ఏ ఆత్మకైనా ప్రాప్తుల అనుభూతిని కలిగించే యథార్థ సేవాదారి భవ. యథార్థ సేవా భావమనగా సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శ్రేష్ఠ కామనతో కూడిన భావము. సేవా భావము అనగా ప్రతి ఆత్మకు భావన ప్రమాణంగా ఫలాన్ని ఇవ్వటం. సేవ అనగా ఏ ఆత్మకైనా ప్రాప్తుల ఫలాన్ని అనుభవం చేయించటం. ఇటువంటి సేవలో తపస్య కూడా ఇమిడి ఉంటుంది. ఎక్కడైతే యథార్థ సేవా భావం ఉంటుందో అక్కడ తపస్య యొక్క భావం వేరుగా ఉండదు. ఏ సేవలోనైతే త్యాగము, తపస్య ఉండదో అది నామమాత్రపు సేవయే. కావున త్యాగం, తపస్య మరియు సేవ యొక్క కంబైన్డ్ రూపం ద్వారా సత్యమైన యథార్థ సేవాదారులుగా అవ్వండి. స్లోగన్: నమ్రత మరియు ధైర్యత గుణాన్ని ధారణ చేసినట్లయితే క్రోధ అగ్ని కూడా శాంతమైపోతుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. ఇప్పుడు నిర్భయులుగా జ్వాలాముఖులుగా అయ్యి ప్రకృతి మరియు ఆత్మల లోపల ఏ తమో గుణమైతే ఉందో దానిని భస్మం చెయ్యండి. తపస్సు అనగా జ్వాలా స్వరూపపు స్మృతి. ఈ స్మృతి ద్వారానే మాయా లేక ప్రకృతి యొక్క వికరాల రూపం శీతలమైపోతుంది. మీ యొక్క మూడవ నేత్రం జ్వాలాముఖి నేత్రం మాయను శక్తిహీనంగా చేసేస్తుంది. ఓం శాంతి.